రైట్ ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో పూర్తి ఆధారాలతో రెండో ఛార్జ్ షీట్ వేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే నిన్న హైదరాబాద్ లో ఏకకాలంలో 3 ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. భారతీ సిమెంట్స్ కార్పొరేట్ కార్యాలయంలో తనిఖీలు జరిగాయి. బాలాజీ గోవిందప్ప ఛాంబర్లతో పాటు ఆఫీస్ పరిసరాల్లో కూడా ఈ సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్స్, డిజిటల్ డివైస్లు సీజ్ చేశారు అధికారులు. ఇక రాజ్ కసిరెడ్డికి చెందిన సాఫ్ట్వేర్ ఆఫీస్, చాణక్య టీ గ్రిల్ ఆవరణలో కూడా తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో కూడా పలు డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఓ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. అయితే ఇందులో బాలాజీ గోవిందప్ప పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే రెండో ఛార్జ్ షీట్ లో మాత్రం అతడికి సంబంధించిన వివరాలను కూడా ప్రస్తావించడంతో పాటు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను చూపించే అవకాశం కనిపిస్తోంది. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ జాయిన్ అవుతున్నారు. నరసింహ, రెండో ఛార్జ్ షీట్ ఎప్పుడు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి? అయితే రెండో ఛార్జ్ షీట్ లో మొదటి ఛార్జ్ షీట్ లో ఉన్న వాళ్ళ పేర్లు ప్రస్తావించారు కదా, కొంతమంది పేర్లు, జగన్ పేరు కూడా చాలా సార్లు ప్రస్తావించినట్టు తెలిసింది మొదటి ఛార్జ్ షీట్ లో. మరి ఇప్పుడు రెండో ఛార్జ్ షీట్ లో ఉండే అవకాశాలు ఉన్నాయా? లిక్కర్ స్కామ్కు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో భాగంగా సిట్ అధికారులు దూకుడు పెంచారు. నిన్న హైదరాబాద్లో 3 ప్రాంతాల్లో ఏకకాలంగా సోదాలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లతో పాటు సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ డివైజ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ప్రధానంగా బాలాజీ గోవిందప్ప ఏదైతే లిక్కర్ స్కామ్కు సంబంధించి A33గా ఉన్నారు, నిధుల మళ్లింపు వ్యవహారంలో డిస్టిలరీ కంపెనీ యజమానులతో సమావేశాల నిర్వహణలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారంటూ కూడా సిట్ పేర్కొంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా కూడా ఉన్నారు. కాబట్టి నిన్న హైదరాబాద్లో ఏదైతే భారతీ సిమెంట్స్లో కార్పొరేట్కి సంబంధించి కూడా బాలాజీ గోవిందప్ప ఛాంబర్ను పరిశీలించడం జరిగింది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే అక్కడ కొంతమంది సహాయాలను కూడా విచారించడం జరిగింది. వారి నుంచి కూడా కొంత సమాచారం గ్యాదరించినట్లుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటు పలు డాక్యుమెంట్లతో పాటు కొంత డిజిటల్ డివైజ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు బాలాజీ గోవిందప్పకు సంబంధించి ఇళ్లలో కూడా సోదాలు చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ కూడా పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఏమనుకున్న లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా పలు డాక్యుమెంట్లతో పాటు డిజిటల్ డివైజ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే రాజ్ కసిరెడ్డికి సంబంధించి ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నారో బూనేటి చాణక్య, ప్రస్తుతం ఆయన లిక్కర్ స్కామ్లో A8గా ఉన్నారు. అతనికి సంబంధించినటువంటి టీ గ్రిల్ రెస్టారెంట్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే డిస్టిలరీ కంపెనీ యజమానులతో టీ గ్రిల్ రెస్టారెంట్లోనే వరుస సమావేశాలు నిర్వహించారు. ఏదైతే బెంగళూరుకు నిధులు మళ్లింపు, అక్కడి నుంచి బడా కంపెనీల ద్వారా ఏదైతే ఆ షెల్ కంపెనీల ద్వారా కొంతమందికి నిధులు మళ్లింపు, ఈ ప్రక్రియ అంతా కూడా ఆ రెస్టారెంట్ నుంచే జరిగినట్లుగా కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సిట్ అదే అంశాలను కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం సిట్ అధికారులు అక్కడ సంబంధించి కూడా డాక్యుమెంట్లతో పాటు ఏదైతే కొంత డిజిటల్ డివైజ్లను కూడా సేకరించినట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే వైసీపీ ఒకవైపు ఆరోపణలు చేస్తూ ఉంది. ఏదైతే ఎక్కడా కూడా ఆధారాలు లేవు, లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ కావాలనే అడావుడి చేస్తుంది తప్ప ఏమీ లేదంటూ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. కానీ సిట్ అధికారులు ప్రతిదీ కూడా ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా వదలకుండా అన్నిటికీ సంబంధించి, ఎందుకంటే మొదటి ఛార్జ్ షీట్లో ఎక్కడా కూడా బాలాజీ గోవిందప్ప పేరు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బాలాజీ గోవిందప్పకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు సేకరించే పనిలో భాగంగా నేను సోదాలు నిర్వహించినట్లుగా ఒకటి తెలిసింది. ఆ క్రమంలోనే ఏదైతే రెండవ ఛార్జ్ షీట్లో పూర్తి ఆధారాలతో బాలాజీ గోవిందప్పకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో పొందుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇటీవల జగన్ పేరు కూడా మొదటి ఛార్జ్ షీట్లో ప్రస్తావించడం జరిగింది. లిక్కర్ స్కామ్కు సంబంధించి జగన్ కనుసనలోనే మొత్తం జరిగింది, జగన్ ప్రమేయంతోనే అంతా జరిగింది, జగన్కు తెలియకుండా ఏం జరగలేదంటూ కూడా జగన్ అటు మిథున్ రెడ్డి హయాంలోనే మొత్తం సంబంధించి కూడా జరిగిందంటూ కూడా మొదటి ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే రెండో ఛార్జ్ షీట్ను కూడా 20 రోజులు వేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి జగన్కు సంబంధించినటువంటి పలు కీలక విషయాలు కూడా రెండో ఛార్జ్ షీట్లో పొందుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక్కొక్కరు తెరపైకి వస్తున్నారు. మొదటి ఛార్జ్ షీట్లో దాదాపు 305 పేజీలు కూడా ఛార్జ్ షీట్ నమోదు చేయడం జరిగింది. అందులో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసినట్లుగా కూడా చూపించారు. దాంతోపాటు 38 మందిని నిందితులుగా చేర్చారు. అదేవిధంగా 265 మందిని అటు సాక్షులు కావచ్చు, అనుమానితులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా విచారించినటువంటి పరిస్థితి. అయితే రెండవ ఛార్జ్ షీట్లో ఎవరి పేర్లు తెరపైకి రాబోతున్నాయి, ఎవరి పేర్లు ఉండబోతున్నాయి, లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇంకెవరెవరు ఉండబోతున్నారు, ఎవరిని విచారించబోతున్నారు, ఏం విచారించారు, ఏ ఆధారాలు ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనేది కూడా కీలకంగా మారినటువంటి అంశం. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.